So you often say ranks are not everything, but in your system, marks decide the future. What's the bigger picture we are missing? ఇప్పుడు మీరు మార్క్స్ అంత ఇంపార్టెంట్ కాదు అని చెప్పినప్పుడు ఒక చైల్డ్ ఆ ఏజ్లో హౌ విల్ దే టేక్ ఇట్? వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే, ఓ Correct. No, no, no. ఎలాగ మీరు హౌ Yes. ఆర్ యూ గోయింగ్ టు Yeah, no, exactly. Right point you emphasizing. Marks are not ultimate outcomes. అందుకే మీరు చూస్తే మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ లైఫ్ సక్సెస్ అంటే కాదు, రైట్ కాదు కదండి. సో నేను ఇక్కడ చెప్తున్నది ఏంటంటే కొంచెం ఎలాబరేట్ చేస్తాను. ఒక రైతు ఉన్నాడు మేడం, ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు పంటను పండిస్తూ ఉన్నాడు. రైతు పంటను పండిస్తున్నప్పుడు ఆయనకు అల్టిమేట్ ప్రొడక్ట్ ఏమిటి? ఫైనల్ గా రావాల్సింది ఏమిటి? ఈల్డింగే కదా, ఎక్కువ ప్రొడక్ట్ రావాలి కదండి, అంతే కదా. కానీ ఈ ఈల్డింగ్ రావటంలో నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి. ప్రతి స్టేజ్ లో కూడా ఆ స్టేజ్ కి ఏం ఉపయోగపడాలి? ఇప్పుడు సపోజ్ నారు పోసినప్పుడు ఆ నారుని ఎలా మనం ప్రొటెక్ట్ చేయాలి కొంతవరకు ఎదిగేంత వరకు. ఎదిగిన తర్వాత ఎదగటానికి మనం దానికి సంబంధించినటువంటి మినరల్స్ ఎలా ఇవ్వాలి అనేటువంటిది సెకండ్ స్టెప్. ఎదిగిన తర్వాత వచ్చేటువంటి క్రిమి కీటకాలు ఏదైతే ఉంటాయో వాటి నుంచి ఎలా రక్షణ పొందించాలి అనేటువంటిది థర్డ్ స్టెప్, అంతే కదండి. సో దానికి సంబంధించిన వాటర్ ఎలా ఇవ్వాలి అనేటువంటిది, అంటే ఏ స్టేజ్ లో ఆ స్టేజ్ మనం ఇచ్చుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ గా ఈల్డింగ్ అనేది వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా నేను ఏమంటున్నానంటే, నేను అలా కాకుండా ప్రతి స్టేజ్ లోనూ కూడా నారు పోసినప్పటి నుంచి నేను ఈల్డింగ్ గురించి ఆలోచించి నేను చేయాల్సిన పని ఇప్పుడు చేయకపోతే ఏమవుతుందంటే ఆ యొక్క పంట ఆగిపోతుంది కదా, పండదు కదా, అసలు మొక్కే పెరగదు కదా. నేను ఎగ్జాక్ట్ గా చెప్తున్నది ఏమిటంటే, మార్క్స్ గురించి లెట్ us నాట్ స్పీక్ అబౌట్ మార్క్స్. ద మార్క్స్ అనేటువంటి ఎండ్ లో మనం మాట్లాడదాం, అది బై ప్రొడక్ట్. కానీ ఆ మార్క్స్ కోసం మన ప్రయాణం కాకుండా రోజువారీ లెర్నింగ్ లో మన ఎఫర్ట్ ని మనం పెంచగలిగినట్లయితే, ఉదాహరణకి మీకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు మీ ఫోకస్ ఎంత పెరుగుతుంది? మీ యొక్క నీకు డిస్కంఫర్ట్ గా ఉన్న సబ్జెక్ట్ లో ఎంత పేషెన్స్ ను వర్క్ చేయగలుగుతున్నావు? నీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ లో వచ్చిన డిఫరెన్స్ ఏమిటి? నీ అండర్స్టాండింగ్ లో ఈ చాప్టర్ కి ప్రీవియస్ చాప్టర్ కి వచ్చినటువంటి డిఫరెన్స్ ఏముంది? ఏం నోటీస్ చేశారు? అంటే ఈ విధంగా మన యొక్క మెట్రిక్స్ రూబ్రిక్స్ మారితే ఆటోమేటిక్ గా మార్క్స్ అనేటువంటి నీడ్ టు ఫాలో అండి. దెర్ ఇస్ నో అదర్ వే. మార్క్స్ ఓపెన్ డోర్స్ అండి, బట్ దే డోంట్ గ్యారంటీ సక్సెస్.